హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఐ వనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. మొన్నటి వీడియోలో నేను మీతో షేర్ చేశాను కదండి, లౌక్య పాప బర్త్డే రోజు షాపింగ్కి వెళ్తున్నామని చెప్పేసి వచ్చాం కదా. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఈరోజు వచ్చేసి లౌక్య పాప, ఈరోజు అయితే లౌక్య పాప బర్త్డే వ్లాగ్ అయితే మీరు చూడబోతున్నారనమాట. సో అనుకున్నది చాలా అయితే జరిగింది. ఇంకోటి అనమాట ఏంటి అనేది వ్లాగ్ కంటిన్యూషన్లో మీకు అర్థమవుతుంది. ఉదయాన్నే టైం వచ్చేసి 6:30 అవుతుంది అనమాట. ఇంక ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసుకొని నేను ఇంకా బయట ముగ్గు పెడదామని అయితే వచ్చానమాట. పిల్లలైతే పడుకున్నారండి. ఇంకా వాళ్ళనైతే నిద్ర లేపేసి రెడీ చేసేసి టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి అయితే ప్లాన్. ప్రతిసారి బర్త్డేస్కి అంత హడావిడి ఏం చేయం, కానీ ఈసారి మాత్రం ఎందుకోనండి ఒక 15 to 1 month నుంచి కూడా లౌకి అడుగుతూనే ఉందనమాట. బర్త్డే వస్తుంది అని చెప్పేసి ఇంకా కాల్ చేసి అందరికీ చెప్పడము. అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాం కదా వినాయక చవితికి, అమ్మ వాళ్ళని రమ్మని చెప్పడము, ఇంకా వాళ్ళ బాబాయ్ వాళ్ళకి కూడా కాల్ చేసి మరీ పిలిపించుకోవడము, అలా అన్నీ చేస్తూ ఉందనమాట. ఎందుకో కొంచెం హడావిడి ఎక్కువ చేసింది ఇయర్ అయితే. నేను కూడా సరేలే అందరూ ఉన్నారు కదా అని చెప్పేసి మంచిగా చేద్దాము అని చెప్పేసి అయితే అనుకున్నాను. అండ్ మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా పిలుచుకొని కొంచెం అందరం కలిసి చిన్నగా సెలబ్రేట్ చేసుకుందాము అని చెప్పేసి అయితే ప్లాన్ ఉండిందనమాట. కాకపోతే మనం అనుకున్నది ఎప్పుడు ఒకలాగా జరగదండి. ఈవెన్ నా విషయంలో అయితే ఎప్పుడు కూడా అనుకున్నది అంత పర్ఫెక్ట్గా జరగదనమాట. ఏదో ఒక అడ్డంకులు అయితే వస్తూ ఉంటాయి. నాకు మూడ్ ఆఫ్ అయిపోవడము, లేదంటే ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ రావడము, లేదంటే హెల్త్ ఇష్యూస్ రావడము, అలా జరుగుతూ ఉంటుంది. ఈరోజు ఏం జరిగింది అనేది మీకు షేర్ చేస్తాను. ఫైనల్గా ఇక్కడ ముగ్గు అయితే పెడుతున్నానండి. సింపుల్గా ముగ్గు ఇంతకు ముందు కంటే కూడా నాకు ముగ్గుతో అలవాటు అయిపోయింది కదా, ముగ్గురాతితో గీయడం అనేది. ఈ ముగ్గుతో రావట్లేదు అనమాట. బట్ ప్రజెంట్ అయితే ఒక 1 month నుంచి ఎట్లా కంటిన్యూగా వేస్తున్నాను కాబట్టి పర్లేదు. ఇప్పుడు నీట్గానే ఆ కర్ర అనేది వేయడానికైతే వస్తుంది. అంటే ఒక 10 ఏళ్ల నుంచి కూడా ముగ్గురాతితో గీయడం అయితే అలవాటు అయిపోయింది కదండి, దానివల్ల ఇది సరిగా రాలేదనమాట. ఇప్పుడైతే కొంచెం పర్లేదు, బెటర్గానే వస్తుంది. ఈసారి కొంచెం సిమెంట్ అది మనము అరుగు అవి కూడా పగలగొట్టాం కదండి, సిమెంట్ అవి తీసుకొచ్చుకొని కొంచెం మన ఇంటి దగ్గర కూడా ముగ్గు పెట్టుకోవడానికి, ఇక్కడ మరీ వైట్గా ఉంది కదా, అలా లేకుండా ఇంకొంచెం నున్నగా ఏదన్నా కలర్, గ్రే కలర్ కానీ అలా వేసుకుందాము అని చెప్పేసి అయితే ప్లాన్ ఉంది. ఇంటి ముందే కదండి మెయిన్ కళ అనేది ఉండేది. సో నాకైతే మెయిన్ అలానే ఇష్టము, ఇంటి ముందు మంచిగా ముగ్గులు పెట్టాలి. సో కలర్స్ కానీ ఇవన్నీ షేడ్ అయిపోయినాయి మనవి. సో ఈసారి అయితే మెల్లిమెల్లిగా 1 by 1 అయితే ఇంటి పని చేసుకుందాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నా. ఇంటి పని అయితే ఏదో అనుకోకండి, నార్మల్గా ఇంకా చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా చాలా ప్లాన్స్ ఉండే ఓన్ హౌస్ అంటే, బట్ వచ్చినప్పటి నుంచి కూడా ఉండే సమస్యల వల్లనో లేదంటే పనుల వల్లనో తెలీదు, అనుకున్నవన్నీ అయితే చేయలేకపోయాము. అలాగే ఏదో కంటిన్యూగా వెళ్ళిపోతూ ఉన్నాము. తర్వాత అయితే ముగ్గు పెట్టడం కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ నుంచి వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి వ్లాగ్ చూడడం అయితే కంటిన్యూ చేస్తారని అయితే అనుకుంటున్నాను. అలాగే ముగ్గు చూడండి, అంటే రోడ్ కొంచెం వైట్గా ఉండటం వల్ల కెమెరాలో కూడా అంత క్లారిటీ లేదు, కానీ రియల్గా చూస్తే చాలా బాగుంటుందండి. వాతావరణం అయితే ఎందుకో కొంచెం క్లౌడీగా అనిపిస్తుంది. నిన్న కూడా బాగానే వర్షం పడింది కదా, మాకు ఒక 3-4 days అయితే వర్షం ఉంది అని చెప్పేసి అయితే అన్నారు. ప్రస్తుతానికైతే వర్షం ఏం పడలేదు. నైట్ కూడా మేము టౌన్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం వర్షం పడింది. దాని తర్వాత పర్లేదు, వాతావరణం అయితే చాలా చల్లగా అలా ఉందన్నమాట. ఎండలు కూడా విపరీతంగా ఉన్నాయి. ఇంకా నేను ముగ్గు పెట్టి వచ్చేలోపు లౌక్య కూడా నిద్ర లేచేసింది. హాయ్ లౌక్య పాప, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వచ్చేసి నా బర్త్డే అనమాట. నాకు ఇప్పుడు వచ్చేసి 9 years. మీ అందరి బ్లెస్సింగ్స్ వచ్చేసి నాకు కావాలన్నమాట. నెక్స్ట్ నిన్న నైట్ డ్రెస్సెస్ కొనుక్కున్నాం, అవి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫుల్ వర్షం పడి తడిచిపోయాం కూడా. తర్వాత డ్రెస్సెస్ అన్నీ కొనుక్కున్నాక బయటకు వచ్చాక కాస్త తగ్గింది. తర్వాత మళ్ళీ చినుకులు పడ్డాయి. తర్వాత రాత్రి ఇంకా పెద్ద వర్షం పడింది. తెచ్చుకో ఓకే. అక్కడ మంచి మంచి ఫ్రాక్స్ ఉన్నాయి. నాకు లౌక్యకి ఏంటంటే కొంచెం సన్నగా ఉంటుంది, లౌక్య బాడీకి ఫ్రాక్స్ వేస్తే బాగుంటుందని ఇష్టం అనమాట. మీరు అంటారు ఎప్పుడు ఒకేలాగా ఎందుకంటే కొత్తగా ట్రై చేయొచ్చు కదా అని చెప్పి, బట్ ఇలాంటి వేస్తే లౌక్యకి ఎందుకో కళ ఏదైతే ఉంటుందో అది లేదు అన్న ఫీల్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి కొత్తగా షరారా అని వస్తుంది కదా, ఆ డ్రెస్ అంట. ఇవి చూడగానే ఎగిరి గంతులు వేసిందండి. ఆ మోడల్స్ ఉన్నాయని ఆన్లైన్లో బుక్ చేయమనింది, మీషోలో అలాగా. బట్ అవి క్వాలిటీ ఎలా ఉంటాయో అని చెప్పేసి నేనైతే బుక్ చేయలేదు. ఫైనల్గా ఇంకా అక్కడ దొరికేసరికి ఫుల్ హ్యాపీ అయిపోయింది.
కలర్స్ లేవు, ఒకటి ఉంటే దానికి జిప్స్ లేవన్నమాట. సరేలే అని చెప్పేసి ఇంకా నాకు ఇదే కావాలని పట్టుబట్టింది. ఫ్రాక్స్ కూడా తీసుకోలేదు, సరే అని చెప్పి తీసేసుకున్నా. అది నేను తీసుకున్న బలవంతంగా. ఇది వచ్చేసి షరారా షరారా ఇట్లా పెట్టుకోవాలా, అంటే వెనక్కళ్ళు అట్లా ఇట్లా వేసుకోవాలి. షరారా పాటు చిన్న గౌన్ ఇచ్చారు, చిన్న గౌన్. దీనికి హ్యాండ్స్ లేవు అనుకుంటున్నారేమో, దీనికి సపరేట్గా ఒక బ్లౌజ్ లాగా వచ్చింది. బ్లౌజ్ ప్లీజ్. ఇది వేసేసుకున్న తర్వాత దీన్ని వేసుకోవాలన్నమాట ఫ్రాక్ని, అప్పుడు హ్యాండ్స్ వస్తాయి. నెక్స్ట్ చున్నీ చున్నీ ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకోవాలి. ఫుల్ ఫ్రాక్ వేసుకున్న తర్వాత నా సెలక్షన్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. మా మమ్మీ సెలక్షన్ ఎట్లా ఉందో చెప్పండి మీరే. మా మమ్మీ ఇది మంచి క్లాత్ బాగుంటుంది అని తీసుకుంది, షైనీ. స్కూల్కి వచ్చేసి ఇది వేసుకొని వెళ్తున్నా, బర్త్డేకి వచ్చేసి ఇది కోట్ అన్నమాట, కోట్ మోడల్ డ్రెస్. అటు ఇటు అలికిపోతున్నా. దీని హ్యాండ్స్ లేవు, హ్యాండ్స్ లేకపోయినా కూడా. ఇంకా కొంచెం ముందుగానే ప్లాన్ చేసుకుని వెళ్దామైతే అనుకున్నాము. మా సిస్టర్ ఉంటే తనతో కలిసి ఇంకా కొంచెం డ్రెస్సెస్ అవి షాపింగ్ చేద్దాం అనుకున్నాము. కాకపోతే ఎందుకోనండి నాకు వర్క్స్ అవి ఉండటం వల్ల రేపు వెళ్దాం అలా అలా డిలే అయిపోతూ వచ్చిందనమాట. తీరా టైం వచ్చేసరికి కొంచెం హడావిడైతే అయిపోయింది. సో ఫైనల్గా లౌక్య డ్రెస్సెస్ అయితే ఇవి. ఇప్పుడైతే మీ అందరితో పాటు నేను కొన్ని కుర్తీస్ కలెక్షన్ అయితే షేర్ చేయబోతున్నాను. కుర్తీస్ ఉన్నాయి, అలాగే నా దగ్గర మంచి మంచి శారీస్ కలెక్షన్ కూడా ఉందండి. ఇవన్నీ కూడా నేను అమెజాన్లో అయితే తీసుకున్నాను అనమాట. ప్రజెంట్ అయితే అమెజాన్లో మంచి మంచి సేల్స్ అయితే రాబోతున్నాయండి. సో కొద్ది డేస్లోనే, సో అలర్ట్గా ఉండండి. అండ్ ఇప్పుడు నేను తీసుకున్న ప్రోడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో నేను డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. మై హెల్త్ స్టోర్ లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేస్తారంటే ఫుల్ పిక్చర్ కనిపిస్తుంది, ప్రైజెస్ కనిపిస్తాయి. సో నేనైతే నాకు డైలీ కావాల్సిన నీడెడ్ అన్నీ కూడా అమెజాన్లోనే పర్చేస్ చేస్తూ ఉంటాను. ఫ్యాషన్, బ్యూటీ అండ్ హోమ్కి సంబంధించినవన్నీ కూడా. ఎందుకంటే అమెజాన్ అనేది ఒక ట్రస్టెడ్ యాప్ అండి. అందులోని మనకి ఏంటంటే ఈజీ రిటర్న్స్ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఉంటుంది, సో క్యాష్ ఆన్ డెలివరీ, ఇలాగ చాలా అన్ని బెస్ట్ ఆప్షన్స్ ఉంటాయి. కాబట్టి నేనైతే అమెజాన్లోనే షాపింగ్ చేస్తూ ఉంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్సెస్ అన్నీ కూడా, సో ఇప్పుడైతే వన్ బై వన్ నేను క్లియర్గా మీకు చూపిస్తానండి. నేను వేసుకున్నాను కదా, ఫస్ట్ అయితే ఒక బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ కుర్తా సెట్ అండి. టోటల్ సెట్ వచ్చిందనమాట బిలో 1000లోనే. అండ్ క్వాలిటీ ఉందండి, ఫుల్ ప్రీమియం ప్రోడక్ట్స్ అనమాట అన్నీ కూడా. సో క్వాలిటీ చాలా బాగుంది అండ్ చాలా ట్రెండీగా కూడా ఉంది. గ్రీన్, మెహందీ గ్రీన్, డార్క్ మెహందీ గ్రీన్లో అయితే వచ్చింది కుర్తా. అండ్ ప్యూర్ కాటన్ అయితే కాదండి. మనకి ఇది ఎలా ఉందంటే కొంచెం సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట, చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ యోక్ పార్ట్ మొత్తం కూడా మీరు చూసినట్లయితే మంచిగా వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. హ్యాండ్స్ కూడా మీరు చూసినట్లయితే చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్. కొంచెం ఏంటంటే జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, కాటన్ సిల్క్ మిక్స్ లాగా ఉంది. హ్యాండ్స్ దగ్గర వచ్చేసి ఇలా బెల్ హ్యాండ్స్ లాగే ఇచ్చారు. సో ఇది వచ్చేసి ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి. సో దానివల్ల కొంచెం ఇచ్చింగ్ అనిపిస్తుంది అనమాట. ఇక్కడ మిగిలిందంతా చాలా నచ్చింది నాకైతే ఫ్యాబ్రిక్. మీకు ఒకసారి నేను చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. అండ్ ఇది వచ్చేసి సేమ్ మనకి ఇక్కడ హ్యాండ్స్కి ఏదైతే నెట్ ప్రొవైడ్ చేశారో అదే దుప్పట అయితే ప్రొవైడ్ చేశారనమాట. చూడండి, సో ఇది మొత్తం ఆర్గన్జా టైప్లో ఇచ్చేసి దీనికైతే చిన్న కట్ వర్క్ లేస్ లాగా స్కాలప్ అంటూ ఉంటాం కదా ప్రజెంట్ ట్రెండ్ని బట్టి, సో ఇలా అయితే డిజైన్ చేశారు. అండ్ మనకి లెంత్ కూడా చాలా బాగా ఇచ్చారండి. సో ఇది నేను ఇంకా రెడీ అవ్వలేదు, మంచిగా రెడీ అయ్యి కనుక మనం బయటికి వెళ్ళేటప్పుడు అలా వేసుకున్నా కానీ చాలా సింపుల్ అండ్ క్లాసీగా ఉంటుంది. అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి. సో వచ్చేసి జనస్యా బ్రాండ్కి సంబంధించిన కుర్తా సెట్ అండి. జనస్యా బ్రాండ్ కూడా నా ఫేవరెట్ బ్రాండ్ అనమాట. అన్నీ కూడా కొంచెం బడ్జెట్లో వస్తాయి అండ్ క్వాలిటీ వైజ్ చాలా బాగుంటాయి. కాబట్టి జనస్యాలో కూడా నేను రెగ్యులర్గా షాపింగ్ చేస్తూ ఉంటాను అనమాట. పిస్తా గ్రీన్ అనమాట, పిస్తా గ్రీన్ చాలా బాగుంది, ప్యూర్ కాటన్ అనమాట. అది కూడా థిక్ ఫ్యాబ్రిక్ అండి, మనకి ట్రాన్స్పరెన్సీ అలా ఏం లేదు. హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ వచ్చాయి. అండ్ యోక్ పార్ట్ దగ్గర కూడా మీరు మంచిగా చూసినట్లయితే క్లాసీ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చేసారనమాట, చాలా బాగుంది. అండ్ కట్ వర్క్ కుర్తీ అండి, అవుట్ ఆఫ్ 10 అంటాం కదా, అంత బాగుంది క్వాలిటీ ఈ బడ్జెట్లో. సో బాటమ్ కూడా ఇచ్చేసారు, బాటమ్ కూడా చూడండి చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అనమాట, కాటన్ కాబట్టి. సో చాలా ఫ్రీగా కూడా ఉంటుంది మనకి.
అండ్ దుపట్టా ఇచ్చారు. దుపట్టా కూడా మీరు చూసినట్లయితే సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట, చాలా బాగుంది. సో నాకు ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ట్రై చేశాను. సో కొంచెం బయటికి వెళ్ళేటప్పుడు అలాగ లేవు అని చెప్పేసి ఈ షాపింగ్ అయితే తీసుకున్నాను. చూసారు కదా ఎంత బాగుందో. సో ఇది కుర్తా సెట్. ఈరోజు ఆల్మోస్ట్ అన్నీ కూడా గ్రీన్లోనే ఉన్నట్టున్నాయి. సో ఇది కూడా కొంచెం మనకి బడ్జెట్లో వచ్చిందనమాట శారీ, బనారస్ శారీ అని చెప్పేసి బనారస్ టైప్లో అయితే ఉందన్నమాట శారీ. కొంచెం సాఫ్ట్గానే ఉందండి ఫ్యాబ్రిక్ వైజ్ కూడా. చూడండి శారీ మంచి పిస్తా గ్రీన్ అనమాట. ఇది కూడా పిస్తా గ్రీన్ కాదు, సారీ, మెహందీ గ్రీన్లో డార్క్. ఇప్పుడు నా డ్రెస్ సేమ్ కలర్ అనమాట. కొంచెం ఇది ఇంకా డార్క్ ఉంది. ఇది ప్యూర్ మెహందీ గ్రీన్ అనమాట. అట్లయితే చాలా బాగుందండి, సాఫ్ట్గా ఉంది, స్టిఫ్గా అయితే ఏం లేదు, మనం యూజ్ చేసుకోవచ్చు మంచిగా. అది మొత్తం కూడా ఇట్లా బుటా డిజైన్ అయితే వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా మంచి షైనీ ఫ్యాబ్రిక్ అనమాట. పళ్ళు వచ్చేసి మనకి రిచ్ పళ్ళు వస్తుంది. చూడండి ఎంత బాగుందో పళ్ళు. ఆల్ ఓవర్ బుటాస్ లాగా ఇచ్చారనమాట. అండ్ హ్యాండ్కి కూడా బార్డర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. సో ఈ బడ్జెట్ ఒకసారి చూడండి, లింక్ క్లిక్ చేసి. సో ఈ బడ్జెట్ని బట్టి ఈ సారీ చాలా బాగుంది. కొంచెం లైట్ వెయిట్గా ఉంది అండ్ మరీ రఫ్గా అలా లేకుండా బాగుందనమాట, క్లాసీగా. జార్జెట్ ఫ్యాబ్రిక్లో అయితే బాందని శారీ అయితే తీసుకున్నాను అనమాట. మంచి స్కై బ్లూ శారీ అండి. చూడండి ఎంత బాగుందో. కేస్ ప్రొవైడ్ చేసేసారు బార్డర్ అంతా కూడాని, చాలా సాఫ్ట్గా ఉంది. బ్లౌజ్ అయితే మనకి సపరేట్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, అది అంత పెద్ద క్వాలిటీ అనిపించలేదు. మనం ఏంటంటే డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఫ్యాబ్రిక్ అది తీసుకొని. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది, సాఫ్ట్ ఫ్యాబ్రిక్, నాకైతే భలేగా నచ్చింది. సో ఇది శారీ అయితే. అండ్ పళ్ళు మొత్తం కూడా ఇంకా టోటల్ ఆల్ ఓవర్ ఒకేలాగా వస్తుందండి. బార్డర్కి వచ్చేసి మనకి ఇట్లా లేస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. లేస్ కూడా క్వాలిటీ చాలా బాగుంది. సో ఇదనమాట శారీ అయితే. ఛానల్లో నాకు తెలీదు. మంచి బ్లాక్ ఫ్లోరల్ ప్రింట్ అనమాట. సో ప్రింట్ టైప్ శారీ. సో ఎందుకో చూడగానే నాకు చాలా నచ్చిందనమాట. సరే ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. సో మంచి బ్లాక్ అండి. బ్లాక్కి మనకి మల్టీ కలర్ శారీ ప్రింట్ లాగా ఇచ్చారనమాట. ప్రింట్ కూడా కాదు, వీవింగ్లోనే వచ్చింది పెయింట్ లాగా. సో మనకి కలర్స్ చూసారు కదా, పింక్, ఎల్లో, బ్లూ, గ్రీన్ అలా మిక్సింగ్ అయితే వచ్చింది. సో ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి, లైట్ వెయిట్గా ఉంది, కొంచెం డిఫరెంట్ ఉంది. లింక్ ఒకసారి మీరు క్లిక్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. శారీ మొత్తం కూడా ప్లెయిన్ వస్తుంది. ఓన్లీ మనకి కుర్చీల బార్డర్ ఉంటుంది కదండి, బార్డర్ దగ్గర అయితే ఇలాగా డిఫరెంట్ కలర్స్ అయితే ఇచ్చారనమాట. చాలా బాగుంది, ఎందుకు నాకు డిఫరెంట్ అనిపించింది రెగ్యులర్ శారీస్ కంటే కూడా. ఒకసారి చూద్దాము, రివ్యూ కూడా చేద్దామని చెప్పి తీసుకున్నాను. సో ఇది వచ్చేసి బ్లాక్ బ్లౌజ్ అనమాట. నాకు తెలిసి దీనికంటే కూడా అట్లా ఏమో అంటే చాలా హైలైట్ అవుతుంది సారీ. ఫ్యాబ్రిక్ కూడా చాలా క్లాసీ ఫ్యాబ్రిక్ అనమాట. కొంచెం సన్నగా ఉండే వాళ్ళకి, మనలాంటి వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. సో ఇది బ్లౌజ్ పీస్ అయితే కొంచెం ఓల్డ్ స్టైల్, రెట్రో స్టైల్ అంటారు కదా, అలా ఉందన్నమాట బ్లౌజ్ పీస్ మాత్రం. సో శారీ అయితే ఇది. ఇందులో కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి, ఇలాగే మల్టీ కలర్స్తో. ఒకసారి లింక్ క్లిక్ చేసి అయితే చూడండి. సో ఇవన్నీ నేను అమెజాన్లో తీసుకున్న కుర్తీస్ అండ్ శారీస్ కలెక్షన్ అయితే. సో మీకు కూడా కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మనకి సేల్ ఇంకా తర్వాత అయితే లౌక్యాన్ అయితే రెడీ చేశానండి. ఈ టైంలోనే నాకు కొంచెం ప్రాబ్లం అయిందనమాట. ఇంకా వెంటనే నేను ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. గుడికి వెళ్దాము అని చెప్పి స్నానం చేద్దాం అనుకొని ఇంక అన్నీ రెడీ చేసేసుకున్నాను. కాకపోతే నాకు కొంచెం హెల్త్ ఇష్యూ రావడం వల్ల ఇంకేం చేయాలో తెలియక ముందైతే ఫ్రెష్ అప్ అయిపోయి, ఇంకా నేను అలా డిసప్పాయింట్గా ఉన్నాను అనుకోండి. పాప బాధపడుతుంది కదా, అందులోని 1 month నుంచి కూడా ఎప్పటిలాగా కాకుండా ఈసారి కొంచెం ఓవర్ ఎగ్జైట్మెంట్గా ఉండిందనమాట. బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి, వాళ్ళ అత్తయ్య వాళ్ళని పిలవాలి అని చెప్పేసి. వాళ్ళ అత్తయ్యలు అంటే లౌకిక మేనత్తలు ఉన్నారులేండి, అందరినీ పిలుచుకోవాలి, వాళ్ళ బాబాయ్ వాళ్ళతో, అమ్మమ్మ వాళ్ళతో అట్లా అంటా ఉండే. ఇంకా సరే మరీ అంత మనము చేయలేకపోయినా కానీ మనకున్నంతలో మనం అందరం కలిసి కేక్ కటింగ్ అవి చేసుకొని హ్యాపీగా భోజనం చేసుకుందాము అని చెప్పేసి అయితే అనుకున్నాము. ఇంక ఈలోపు నాకు కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది. అండ్ ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా కొంచెం హెల్త్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇంకా పెద్దగా అయితే ప్లాన్ చేసుకోలే. అంటే ఆ రోజు ముందు రోజు నైటే అయితే తెలిసిందనమాట. ఇంకా సరేలే ఏముందని చెప్పేసి పాపనైతే డిసప్పాయింట్ చేయలేం కదా, తనకైతే మంచి డ్రెస్ అయితే కొన్నాము. అండ్ డ్రెస్ కూడా వాళ్ళ అత్తయ్య తీసిస్తారన్నారండి. సో తనైతే రాలేకపోయారనమాట. ముందు 1 month నుంచే చెప్తూ ఉండే మనం షాపింగ్కి వెళ్దాం అని చెప్పేసి. కాకపోతే తను ఫ్రీగా ఉన్నప్పుడు నేను కొంచెం వర్క్ ఉంది, సిస్టర్ మ్యారేజెస్ ఇలా ఉన్నాయని చెప్పేసి నేను డిలే చేసుకుంటూ వెళ్ళాను. ఇంకా తనకి కొంచెం పని పడింది అనమాట ముందు రోజే. ఇంకా నేనే వెళ్ళైతే తీసుకున్నాను. వెళ్ళిందైతే నేను, సెలెక్షన్ మాత్రం
నాది కాదు నన్ను అనకండి, లౌక్యకే చెప్పండి ఏదన్నా ఉంటే. బాగుందిలేండి. అంటే ఎప్పుడు కూడా నేను కొంచెం డార్క్ కలర్స్ ట్రెడిషనల్గానే లౌక్యాన్ని రెడీ చేస్తూ ఉంటాను, నాకు అలాగే ఇష్టము. సురేష్ గారికి కూడా కొంచెం అలానే ఇష్టం అనమాట. ఫ్రాక్స్ కానీ పట్టు లంగాలు కానీ జీన్స్ అలాంటివి వెయ్యను అని కాదు, కాకపోతే కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే నేను పెట్టుకుంటానండి. జీన్స్ ఇలాంటివన్నీ వేసినా కానీ మనకంటూ దానికంటూ కొంచెం ఉండాలి అనేది నా మెంటాలిటీ అనమాట. స్లీవ్లెస్ కానీ అలాంటివి నాకు కానీ సురేష్ గారికి కానీ ఇష్టపడరు. అండ్ కొంచెం షార్ట్ లెంత్ ఉండేవి అలాంటివి కూడా అంతగా అనిపించవు అనమాట. సో మనం ఇప్పటి నుంచే పిల్లల్ని కొంచెం అలవాటు చేస్తే వాళ్ళకు కూడా అదే డ్రెస్సింగ్ సెన్స్ అనేది అలవాటు అయిపోతుంది అని చెప్పేసి, అలాగని చెప్పి మోడర్న్గా ఉంచను అని కాదు, మరీ మోడర్న్గా ఉంచను, అలాగని చెప్పేసి మన ట్రెడిషన్స్ని అస్సలు వదలను అనమాట. అలాంటి మెంటాలిటీ. ఇంక పెద్ద అయిన తర్వాత వాళ్ళ ఇష్టాలని మనం ఏం చేయలేం కదండి. తల్లిదండ్రులుగా మనం మన పిల్లల్ని ఎలా పెంచాలి అనేది మన చాయిస్. నాకు నా పాపని ఇలానే చూసుకోవాలి అనిపిస్తుంది కాబట్టి నేను ఇలాగే రెడీ చేసుకుంటాను. అండ్ ఈవెన్ రుత్విక్కి కూడా అండి, లౌక్య అయినా కొంచెం మా మాట వింది, కానీ రుత్విక్ అయితే నేను ఏది చెప్తే అది తీసుకుంటాడనమాట. మమ్మీ సెలెక్షన్ బాగుంటుంది డాడీ, మమ్మీకి నచ్చింది తీసుకోండి అని చెప్తాడు. ఈ లౌక్యనే మన మాట విందు. సో అదనమాట. ఫైనల్గా ఇంకా సరే అని చెప్పేసి లౌక్యకి వాళ్ళ అత్తయ్య పువ్వులు పంపించిందండి. సో ఆ పువ్వులు అయితే పెట్టేసి జడైతే రెడీ చేస్తున్నా. కొన్ని పువ్వులు ఇంకా ఉన్నాయి, సరేలే ఈవినింగ్ కేక్ కటింగ్ చేస్తే అప్పుడు పెడదాంలే అని చెప్పేసి అయితే ఇంకా ఉంచానమాట. ఇంకా నేనైతే వెళ్ళలేదండి, ఇంకా మన ఇంటి దగ్గర ఎందుకులే చేయకూడదని చెప్పేసి వాళ్ళ బాబాయ్ పిన్ని వాళ్ళు వచ్చున్నారు. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారనమాట. నార్మల్గా మన ఇంట్లో చేసుకోవాల్సింది, కాకపోతే ఇంకా నాకు చెప్పాను కదా హెల్త్ ప్రాబ్లం వల్ల ఇంక ఇంట్లో దీపం కానీ ఏం చేయాలి. అలాంటి టైంలో మన ఫంక్షన్ అంటే ఏదైనా హ్యాపీ మూమెంట్స్ కూడా షేర్ చేసుకోలేము కాబట్టి ఇంకా లౌక్యని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక ఈసారి వాళ్ళ పిన్ని బాబాయ్ అయితే లౌక్య పాప బర్త్డే అయితే సెలబ్రేట్ చేశారు. సురేష్ గారు అయితే వెళ్ళారనమాట. ఇంకా రెడీ చేసేసి వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి అండ్ స్కూల్కి కూడా పంపించాము. స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్కి చాక్లెట్స్ అవి పంచడానికి అని చెప్పేసి. సో లౌక్య డ్రెస్ అయితే ఇలా అయితే ఉందండి, ఇలా రెడీ చేశాను. తనైతే ఫుల్ సాటిస్ఫై అయింది, అంతవరకు చాలు, తనకు నచ్చింది మనం చేసామని. నెక్స్ట్ అయితే ఇంకా కొన్ని ఫొటోస్ అవి తీసుకొని, నాకు ఇంకా ఓపిక లేదు కానీ నేను డల్గా ఉన్నాను అనుకోండి, తను ఏడ్చేస్తుంది అనమాట నన్ను, బర్త్డే మమ్మీ మంచిగా లేదు, మమ్మీకి బాగాలేదు అని చెప్పి. ఇంకా తనని అలాగే ఏడ్పించడం ఇష్టం లేక ఇంకా నేను కూడా తనతో ఒక 2 రీల్స్ అయితే షూట్ చేశాను, కానీ అవి సరిగ్గా రాలేదు. నేను తన హ్యాపీనెస్ చూడాలి ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు. ఫుల్ హ్యాపీ అనమాట. ఆ డ్రెస్సింగ్ రూమ్లోనే ట్రయల్ చేస్తుంటే అక్కడే డ్యాన్స్ వేయడం స్టార్ట్ చేసింది, డ్రెస్ బాగుందని చెప్పి. హాయ్ ఫ్రెండ్స్, నేను సెలెక్ట్ చేసుకున్న డ్రెస్ వచ్చేసి ఇది. ఫుల్ వీడియో కూడా పెట్టేస్తాను, చూసేయండి తొందరలో. బాబాయ్ దగ్గర ఉంటుంది. బాయ్ గైస్. డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. బాగుందా? నన్ను విష్ చేసిన అందరికి థ్యాంక్ యూ. బాయ్ లౌక్య పాప. బాయ్ బాయ్. నువ్వు పెద్దగా అయిపోయావు. నువ్వు లౌక్య పాప. లౌక్యశ్రీ. లౌక్యశ్రీ. సరే బా, పదండి ఇంకా. లౌక్య పువ్వులు కొంచెం నీట్గా పెట్టాల్సింది పైన. సర్లే. ఇక్కడ ఉన్నా నేను ఏం చేయలేను కదా, ఇంక అక్కడికి వెళ్ళారనుకోండి, అక్కడ వాళ్ళ అందరూ ఉన్నారు కాబట్టి హ్యాపీగా ఆడుకుంటారు, కొంచెం ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఇంకా రెడీ చేసి అయితే పంపించాను. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత స్కూల్కి వెళ్ళేసి చాక్లెట్స్ అవి పంచేసి ఈవినింగ్ అయితే కేక్ కటింగ్ చేశారండి. అది కూడా కొన్ని క్లిప్స్ అయితే ఉన్నాయి, కానీ సురేష్ గారి మొబైల్లో ఉండిపోయాయి అనమాట. సో సింపుల్గా ఈసారి అయితే ప్రతి ఇయర్ కూడా నేనే చేయించేదాన్ని. ఫస్ట్ టైం అనమాట లౌక్య దగ్గర నేను లేకుండా కేక్ కటింగ్ చేయడం. లౌక్య కూడా పాపం బాధపడింది, నాకు కూడా చాలా బాధ అనిపించింది. నాకు ఇంకా ఈవినింగ్ టైంకి కొంచెం హెల్త్ అది బాగాలేక వెళ్ళలేకపోయాను. ఈ ఇయర్ మేము అనుకున్నట్లుగా అయితే లౌక్య బర్త్డే అయితే చేయలేకపోయాము. తను అడిగినవన్నీ కొన్ని అడిగింది అనమాట, చిన్నవే. అవైనా కానీ చేద్దాము అనుకుంటున్నా, ఏదైనా స్పెషల్గా చూసుకొని, లేదంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి తనకు నచ్చినట్లుగా అని చెప్పేసి అయితే అనుకుంటున్నా. నెక్స్ట్ బ్లాగ్లో అయితే మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్. బై, టేక్ కేర్.